రే గౌతమ్, నాకేమైందిరా? నేను లేవలేకపోతున్నాను. తలంతా పట్టేసిందిరా, ఒళ్ళంతా నొప్పులు. ఉండదా మరి? రాత్రంతా ఫుల్గా తాగావు కదరా? జోక్ లేకరా. ఓ చిన్న హెల్ప్ చేయరా. ఏంటది? ఈ ఒళ్ళు నొప్పులు తగ్గడానికి ఏదైనా టాబ్లెట్ తెప్పించరా. అలాగే ఆ జండు బామ్ తీసుకొచ్చి కాస్త నా తలకు పట్టించు. షట్. ప్లీజ్. హలో. హాయ్ ప్రీతి. రేయ్, ఈ విషయం ప్రీతికి చెప్పకరా. 1 సెకండ్, నువ్వే మాట్లాడరా. హాయ్ ప్రీతి, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు? ఈ రోజా? 5 o'clock? ఓకే, నేను వచ్చేస్తాను. ఓకే బాయ్, సీ యూ. ఏంట్రా, ఏమంటుందిరా నీ ప్రీతి? ప్రేమించిన అమ్మాయి ప్రేమతో పిలిచినప్పుడు వెళ్ళక తప్పదురా. అలాగా? అయితే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు? ప్రీతితో డిస్కోటెక్ వెళ్ళాలరా. 5 o'clock. నాకు కొంచెం డబ్బులు అవసరం. గౌతమ్, అంజలి గురించి నీ అభిప్రాయం ఏంట్రా? అంజలి అంటే నాకు చాలా ఇష్టం రా. అంజలి అంటే నా ప్రాణం. నువ్వేదో సలహా చెప్పరా ప్లీజ్ రా. మనం ప్రీతి హెల్ప్ ఎందుకు తీసుకోకూడదు? ఓకే, నీ ఇష్టం రా. గౌతమ్, టిఫిన్ రెడీ, రండి. ఆ అంకుల్ వచ్చేస్తున్నాం. పదరా, అంకుల్ పిలుస్తున్నాడు. పదరా. బబ్లు, ఈ రోజు మన ఇంటికి ఎవరో అమ్మాయి వస్తుందన్నా? అవునాంటీ, ప్రీతి అని నా గర్ల్ ఫ్రెండ్. అదిగో వచ్చేసింది. హాయ్ ప్రీతి. అలా కూర్చోమ్మా. అంకుల్. హలో. హలో ఆంటీ. హలో. గౌతమ్, మున్ని. అంకుల్, ఎలా ఉంది నా సెలక్షన్? అమ్మాయి సెలక్షన్ లో నువ్వు నన్నే మించిపోయావే. అమ్మా ప్రీతి, అలా కూర్చో. థ్యాంక్ యూ అంకుల్. బబులు ప్రీతితో సెటిల్ అయిపోయినట్టే. గౌతమ్, మరి నీ సంగతి ఏమిటి? అంజు అని ఓ అమ్మాయి ఉంది, దానికి మీ సహాయం కావాలి అంకుల్. ఓకే, తప్పకుండా. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ప్రీతి ఫ్రెండ్, గౌతమ్ బ్యాచ్మేట్ కూడా. అవునంటీ, ప్రీతి అంజు క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఎలాంటి ప్రాబ్లం లేదే, ప్రీతి హెల్ప్ చేస్తుంది. ఏం ప్రీతి? చూడు గౌతమ్, అంజు చాలా సిన్సియర్. కానీ ఒక విషయం, మగవాళ్ళంటే అస్సలు పడదు. ముందైతే ట్రై చేసి చూడు, ఆ తర్వాత అతని అదృష్టం. ఏమంటారు అంకుల్? గౌతమ్, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మగాళ్ళంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉండదట, జాగ్రత్త. నానా నాకు డౌట్. అబ్బా, ఏమి అడుగమ్మా, డౌట్లు? అడుగు. ఒక పెద్ద పులొచ్చి మీ ముందు నిలబడితే మీరేం చేస్తారో చెప్పండి. మతిపోయి నేనేం చేస్తాను? చేసేదంతా ఆ టైగరే చేస్తుంది. పోస్ట్. వెయిట్ వెయిట్. అంకుల్ మీరు కూర్చోండి, నువ్వు నేను వెళ్ళు, చూస్తాను. అరే ప్రీతి, మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఇది మా అంకుల్ హౌస్. అయితే మీ అంకుల్ కో లెటర్ వచ్చింది. అంకుల్, లెటర్ మీకే. థ్యాంక్ యూ. ప్రీతి, మీ ఫ్రెండ్ అంజలికో పార్సల్ వచ్చింది, కొంచెం మీరు ఇస్తారా? ఓకే, సాయంత్రం అంజు ఇంటికి వెళ్ళినప్పుడు ఇస్తాను. నీకేం ప్రాబ్లం లేదుగా? ఓకే ఓకే, సంతకం పెట్టు. ఎవరిది లెటర్? ఏయ్, ఈ లెటర్ పింకీ దగ్గర నుంచి వచ్చింది. అంజు పింకీ పెన్ ఫ్రెండ్స్. అవునవును, పింకీ అంజలి పెన్ ఫ్రెండ్. అవునా? గౌతమ్, అంజుకి పింకీ అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళు ఎప్పుడు కలవలేదు. అలాగా? ముందు ఆ లెటర్ చదువమ్మా. సస్పెన్స్ తో నా తల వేడెక్కిపోతుంది. ఏం రాసింది లెటర్ లో? ప్రీతి, త్వరగా చదువు. సరే వినండి. డియర్ అంజలి, నీ క్షేమ సమాచారం కోరుతూ రాస్తున్న లెటర్ ఇది. నేను ముందు చెప్పినట్టు త్వరలో నీ దగ్గరికి వద్దామనుకున్నాను, కానీ 6 నెలల వరకు రాలేను. అలాగా? ఢిల్లీలో అన్నయ్య దగ్గరుంటున్న అమ్మ ఆరోగ్యం సరిగ్గా లేదని తెలిసి అక్కడికి వెళ్తున్నాను. తర్వాత నువ్వు అడిగిన బుక్ మై కంట్రీ మై పీపుల్ ఈ లెటర్ ద్వారా నీకు పంపిస్తున్నాను. లెటర్స్ రాస్తూ ఉండు. నీ ప్రియమైన స్నేహితురాలు పింకీ. జై శ్రీరామ్. మంచి ఐడియా. గౌతమ్, ఏం చెయ్యాలన్నా నువ్వే చెయ్యాలి. Yes.
నేనేం చేయాలి? మాకేం అర్థం కాలేదు. మెల్లిమెల్లిగా నీకే అర్థమవుతుంది పింకీ. ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది. ఏం అర్థమైంది నీకు? ఈ గౌతమ్ గాడే పింకీ పేరుతో అంజలికి లెటర్స్ రాస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు పెన్ ఫ్రెండ్స్ కాబట్టి. బుర్ర ఉపయోగించాలి, మాట్లాడితే లాభం లేదు. ఇప్పుడు ఈ విషయాన్నంత తేలిగ్గా మనం కొట్టేయకూడదు. దాని గురించి నేను ఒక మంచి ఐడియా ఇస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. అందరూ దగ్గరకు రండి. అంకుల్, ఇలా చేయడం కరెక్ట్ కాదేమో. ఏం కాదురా, ధైర్యం నువ్వు చేయి. ఉండరా. బాబు గౌతమ్, రిస్క్ చేయకపోతే లైఫే లేదు. నువ్వే రిస్క్ చేయడానికైనా ముందుండాలి. అంకుల్, అది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సరే, ఓకే ఓకే. బబ్లు అని ఆ నరకంలో కూడా స్కూల్ ఉంటుందా? ఉండదే, నీకెందుకు వచ్చింది డౌట్? మరి నరకం అంటే ఎందుకు భయపడతారు? ఇక్కడైతే ఏం కనపడట్లేదు. ఏంటి కనపడడం లేదా? సరిగ్గా చూడు. ఏముంది చూడ్డానికి? వీడు అసలు డ్రాయరే వేసుకోలేదు.